హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే హైదరాబాద్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ గైస్. మనకు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐటీ సెక్టర్ కంపెనీ విప్రో నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు 28th జూలై నుంచి 1st ఆగస్ట్ వరకు. సో ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ డ్రైవ్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే జెన్యూన్గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో ఓకే గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు విప్రో నుంచి రిలీజ్ అయింది. ఈ విప్రో వాళ్ళు ఏం చేశారంటే నౌకరీ వెబ్సైట్తో టైఅప్ అయ్యి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను నోటిఫికేషన్ సంబంధించి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. ఇది విప్రో హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. ఓకే, నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే మామూలు విషయం కాదు, మంచి ఆపర్చునిటీ అనమాట. సో చాట్ ప్రాసెస్ అనమాట. ఈమెయిల్స్ అలా చేయాల్సి ఉంటుంది మీరు. సో ముందుగా మనం ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. 0 years ఎక్స్పీరియన్స్. సో ప్యాకేజ్లోకి వెళ్ళిపోతే కనుక స్టార్టింగ్ శాలరీ ఫ్రెషర్స్ కాబట్టి 1,75,000 నుంచి 2 lakhs per annum అయితే శాలరీ ఇస్తారు. సో మనకు టైం అండ్ వెన్యూ చూసుకుంటే 28th జూలై నుంచి 1st ఆగస్ట్ మధ్యలో మనకు ఈ వాకింగ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు 10 AM నుంచి 12 PM వరకు. సో ప్రతి ఒక్కరు ఈ వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మనకు. విప్రో గచ్చిబౌలి క్యాంపస్ గేట్ నెంబర్ 1 వెండర్ గేట్ ఐఎస్బి రోడ్ నానక్రమ్గూడ తెలంగాణ 5,32 ఆపోజిట్ టు డామినోస్ అనమాట. సో విప్రో కంపెనీకి వెళ్ళండి. గేట్ నెంబర్ 1 దగ్గర వెండర్ గేట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. ఈ ప్రింట్అవుట్ చూపించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో మనకు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే 100 వేకెన్సీస్ గైస్. ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. 100 వేకెన్సీ మామూలు విషయం కాదు. జాబ్ హైలైట్స్లోకి వెళ్ళిపోతే కనుక షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. సో ఇది వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అనమాట. ఒక వీక్ డే షిఫ్ట్ ఉంటుంది, ఒక వీక్ ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఒక వీక్ నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో మీరైతే ఫ్లెక్సిబుల్ ఉండాలి. అలాగే గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అని. సో మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఎటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటే కనుక ఇది అటెండ్ అయిపోండి. మనకు నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట. చాట్ ప్రాసెస్, ఈమెయిల్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. వి షుడ్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ప్రొవిజనల్ అండ్ కన్సల్టేటెడ్ మార్క్ షీట్స్ మ్యాండేటరీ. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సల్టేటెడ్ మార్క్ షీట్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మనకు వాక్ ఇన్ డ్రైవ్ కూడా మనకు నాన్ వాయిస్ ప్రాసెస్కి అయితే కండక్ట్ చేస్తారు హైదరాబాద్లో 10 AM నుంచి 12 PM అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్లోకి వెళ్ళిపోతే కనుక ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాపింగ్, జిఐఎస్ అండ్ జీపీఎస్. సో బేసిక్ అండర్స్టాండింగ్ మ్యాపింగ్ ఉంటే సరిపోతుంది. స్పెసిఫికేషన్ చూసుకుంటే వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది. మీకు వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎనీ గ్రాడ్యుయేషన్ అది క్వాలిఫికేషన్ కూడా డిస్కస్ చేసుకున్నాం. మార్క్ షీట్స్ మ్యాండేటరీ, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. నీడ్ ఇమీడియట్ జాయినర్స్. మనకు అర్జెంటుగా ఎవరైతే జాయిన్ అవుతారు అని మీరు కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే ఇమ్మీడియట్‌గా ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేనే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో వర్కింగ్ డేస్ 5 days ఎ వీక్ ఉంటుంది. 2 days వీక్లీ రొటేషనల్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ లొకేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే వెండర్ గేట్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళేటప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్తున్నారో ఇంటర్వ్యూకి, సో దానికి సంబంధించి ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. అప్డేటెడ్ రెజ్యూమే, గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఒరిజినల్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మనకు ఇవి మన ఏవైతే ఉన్నాయో మీ క్వాలిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి జిరాక్స్ తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క దాన్ని సంతకం పెట్టండి. ఓకే, సో గైస్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే ఈ జాబ్ ఆపర్చునిటీని అటెండ్ అవ్వండి. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే గైస్.